హాయ్ నమస్తే, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం నోరూరించే గోంగూర ఎండ్రాయిలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. అసలు ఎండ్రాయిలతో గోంగూర కాంబినేషన్గా వండుకుని తిన్నారు అంటే మామూలుగా కన్నా ఎక్కువ అన్నం తింటారు. ఎందుకంటే ఈ రెండిటి కాంబినేషన్ అంత రుచిగా ఉంటుంది. గోంగూర ఎండ్రాయిలు అన్నంలో కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు నంచుకుని తింటే అసలు తిన్న వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. గోంగూర ఎండ్రాయిలు తయారు చేసుకోవడానికి ఒక పెద్ద కట్ట పుల్లటి గోంగూర తీసుకోండి. గోంగూర ఆకుల్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని అందులో 4-5 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసుకుని వేసుకోండి. ఈ గోంగూరని మనం మగ్గించుకోవాలి. దానికోసం 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని గోంగూరని మూత పెట్టుకుని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటా గోంగూరని మగ్గించుకోవాలి. గోంగూర పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని గోంగూరని పేస్ట్లా తయారు చేసుకోవాలి. గోంగూర పేస్ట్ సిద్ధమైంది కాబట్టి కర్రీ ప్రాసెస్ మొదలు పెడదాం. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి తాలింపుగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 6-7 దంచిన వెల్లుల్లి, అలాగే 2 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. ఈ తాలింపు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు మిశ్రమం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గే కదా, ఇప్పుడు ఎండ్రాయిల్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. అంటే దానికి ఉన్న బుర్రాది తీసేసి ఒక 3-4 సార్లు కడిగి ఉంచుకుని ఆ ఎండ్రాయిల్ని కూడా వేసుకోండి. 1 నిమిషం పాటు ఎండ్రాయిల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఎండ్రాయిల్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం తక్కువే వేసుకోవాలి. కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. కారం వేసుకుని కలిపిన తర్వాత గోంగూర పేస్ట్ని కూడా వేసుకోండి. మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండండి. ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి. మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేస్తున్నాం. అలాగే ఇంకొంచెం వాటర్ చూసుకుని మనం కర్రీకి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కూర దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు ఉంచండి. కర్రీ కాస్త దగ్గర పడుతుంది, అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఇక మనకి గోంగూర ఎండ్రాయిలు రెడీ అయిపోయినట్టే. ఇక స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో రుచికరమైన గోంగూర ఎండ్రాయిలు ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకున్నామో. ఈసారి ఈ రుచికరమైన కూరని మీరు కూడా మీ ఇంటి వద్ద ట్రై చేయండి. అసలు ఈ కాంబినేషన్ తింటే అస్సలు వదిలిపెట్టరు, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రుచికరమైన ఆంధ్ర స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్ కోసం గౌతమి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి.